సో కొంతమంది కళ్ళు తెరిచి కూడా నిద్రపోతూ ఉంటారు. అంటే మనసు అనేది 5 రకాల మాయలను క్రియేట్ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఎస్పెషల్లీ ధ్యానం చేసే వాళ్ళకి ఫస్ట్ది ఏంటి అంటే, ఎవరైతే మెడిటేషన్లో కూర్చుంటారో వాళ్ళకి కళ్ళు మూయగానే రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ శారీరక ఆలోచనలు ఎక్కువ వస్తాయి, భౌతికమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కామానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి కొంతమందికి ఆకర్షణకు సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొంతమందికి డబ్బు గురించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. రకరకాల ఆలోచనలు అంటే కోరిక, అది ఏదైనా కావచ్చు, కామానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఇక రెండో వాళ్ళకి ఏంటంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ రాత్రిపూట బాగా పడుకుంటారు, అయినా నిద్ర వస్తుంది, తల కిందికి వాల్చేస్తారు. అదేంటి? మూర్ఛ. తల కిందికి వాల్చేస్తే ఏమైపోతుంది? నీకు ఎరుక ఉండదు అక్కడ. ఇందాకనే ఎవరు అంటున్నారు, మరి నిద్ర వచ్చేస్తుంది, అలాంటి ప్రశాంతకరమైనటువంటి స్థితి వచ్చినప్పుడు నిద్ర వచ్చేస్తుంది అని అంటారు. నిద్ర వస్తుంది, దాన్నే జయించాల. నేను అదే చెప్తున్నా. ఇది కూడా మైండ్ గేమే, ఇది కూడా మనసు ఆడేటటువంటి ఆట. ఎక్కడ చుట్టూ శబ్దాలు లేవు, ఏం లేవు, మంచిగా కళ్ళు మూసాం, పడుకో అంటది, అయిపోయింది పడుకో. నువ్వు ఇవన్నీ చేయించుకుంటూ వచ్చావు, సరే నీకు ఆలోచన లేవు, బాడీ కదలట్లా. వినండి, బాడీ కదలట్లేదు, మనసు ఉత్తేజనలు లేవు, ప్రశాంతంగా ఉంది, లోపల బయట ప్రశాంతంగా ఉంది, ఇక నిద్రపోయిగా ఉందిగా, నీకు ఇదే కదా కావాల్సింది, ఇక పడుకోయిగా అంటది మైండ్. అక్కడ నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక పొర వస్తుంది, ఏంటి? దాన్ని ఏమంటారు? అలసత్వం అంటారు. అలసత్వం, తంద్ర, లేదంటే నిద్ర, లేదంటే మూర్ఛ. ఇది మూడోది. ఫస్ట్ది ఏంటి? రకరకాల కోరికలు, వాసనలు. రెండవది ఏంటి? అలసత్వం. మూడవది ఏంటి అంటే, కొంతమంది ఏం చేస్తారు, కళ్ళు మూయగానే ఇక రకరకాల ఆలోచనలు రాగానే, ఏంటిది ధ్యానం పేరు మీద మస్తు వస్తున్నాయి, నేను కళ్ళు తెరిస్తే నాకేం ఆలోచనలే వస్తలేవని కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు, ఎవరేం చేస్తున్నారా అని చెప్పి. ఇక వాళ్ళ ఆలోచనలు వాళ్ళనే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇట్లా చూసి 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 ఇదేదో బాలే అని బయటికి వెళ్ళిపోతారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్. అంటే కళ్ళు ముయ్యాలా, కళ్ళు తెరవాలా, దీన్ని ఏం చేయాలి అర్థం కానటువంటి ఒక స్థితి. ఇది కూడా మైండ్ గేమే. ఇన్ని రకాల బాణాలు వేస్తుంది మీ మీద సాధన చేసేటప్పుడు. తర్వాత నాలుగోది ఏంటి అంటే, మనము సాధన చేస్తూ చేస్తూ పక్కన ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, వాళ్ళ పట్ల ద్వేషం వచ్చేస్తుంది. ఇప్పుడే ధ్యానం కుదిరింది అనుకున్న వీళ్ళు ఎవరో దాన్ని డిస్టర్బ్ చేశారు, నా ధ్యానం అంతా పోయింది అని వాళ్ళ మీద ద్వేషం. ఇది కూడా మైండ్ గేమే. కళ్ళు తెరిచి చూస్తారు వాళ్ళు ఎవరో, వాళ్ళని చూసినప్పుడల్లా ద్వేషాన్ని పెంచుకుంటారు. వీళ్ళ వల్లే డిస్టర్బ్ అయింది. ఈ ద్వేషం పెరిగి పెరిగి ఎక్కడి దాకా పోతుంది అంటే, వీళ్ళకి అసలు ఆ స్థితి రావడమే ఆగిపోతుంది. ఇక కొంతమంది ఉంటారు దాన్ని పెంచుకుంటూ పోతారు, ఇక కొంతమంది మర్చిపోతారు, చాలామంది దాన్ని పెంచుకుంటూ పోతారు. ఇక ఆ వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడతారు, ఇక ఉన్న ప్రశాంతత కూడా పోతుంది. అప్పుడు ఏమవుతుంది? కడుమేగిన వ్యక్తి గుర్తొస్తాడు, ఇక ధ్యానం లేదు, జ్ఞానం లేదు, ఇక ఆ వ్యక్తి ధ్యానంలో పడిపోతాడు. ఇక మిత్రుడైతే మిత్రుడు, శత్రువు అయితే శత్రువు. ఇక శ్వాస ఉండదు, శరీరం ఉండదు, ఏది ఉండదు. ఆ వ్యక్తి ప్రాముఖ్యం అయిపోతాడు, ఇక ద్వేషం వచ్చేస్తుంది. ఇక ఇదంతా చేస్తూ చేస్తూ మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అంధకారం వచ్చేస్తుంది, తెలియనటువంటి ఒక అంధకారం. ఈ అంధకారం కూడా మనసు మాయనే. అయితే కాకపోతే ఇక్కడ ఇవన్నీ దాటి ఎప్పుడైతే మనం చీకటిలో ఉండిపోతామో, చీకటి లోపలికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో అందరికీ చీకటి చీకటి అనిపిస్తూ ఉంటుంది, కళ్ళ ముందు చీకటి వస్తుంది కదా, ఒక అంధకారం స్టేట్కి వచ్చి మనం ఆగిపోతాం అక్కడ. ఇవన్నీ దాటాకనే ఆ అంధకారంలో నిశ్చలంగా నిలబడతావు నువ్వు. అంటే అంతకు ముందు కూడా ఉంది చీకటి లోపల,
కానీ నీ అంధకారం మీద దృష్టి పెట్టేటటువంటి నిశ్చల తత్వం నీకు రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇక ప్రపంచిక ఉత్తేజనాలని దాటి ఇక అంధకారానికి వచ్చాక ఏమవుతుంది, మంచి నిద్ర వస్తూ ఉంటుంది. ఇక నిద్ర వచ్చేస్తుంది. ఇంకేముంది, ఇంతేనా? ఇంకేం చూడడానికి ఏం ఉండదు అక్కడ. మనసుకి ఏం కావాలి, ఏదో ఒక వస్తువు కావాలా, ఒక విషయం కావాలి, ఒక ఆకర్షణ కావాలి. అదేం లేవు అక్కడ. అది ఏం చూస్తుంది, నిద్రపో అంటుంది. అప్పుడు పూర్తిగా నిద్రపోతారు. ఇక దాని తర్వాత ఎటు పోవాలో తెలియదు. శ్వాస ఆగిపోతుంది, శరీరం ఆగిపోయింది, మనసు ఆగిపోయింది. అవునా? అంధకారం వచ్చేసింది. దెన్ స్టాప్ ద జర్నీ. మళ్ళీ బ్యాక్ వచ్చాం, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం, మళ్ళీ ఇవన్నీ దాటుతాం, మళ్ళీ అక్కడ ఆగిపోతాం. దాన్ని ఛేదించడం ఎలా? అక్కడ ఇంకో మెట్టెక్కాలి. ఏంటి అంటే సమాధి. ధ్యానం నిన్ను అక్కడి దాకా తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఏంటి? సమాధి. చెప్పారు కదా, మరణించే కళ. ఇదంతా జీవించే కళ. ధ్యానం ఏం నేర్పిస్తుంది? జీవించే కళను నేర్పిస్తుంది. సమాధి మరణించే కళను నేర్పిస్తుంది. ఆల్మోస్ట్ సమాధి మరణం ఒకటే. మరణంలో ఎలాంటి అనుభవం అయితే జరుగుతుందో సమాధిలో కూడా అదే జరుగుతుంది. అంటే జీవించి ఉండగా మరణించేటటువంటి కళ నేర్చుకోవడం సమాధి. అక్కడి నుంచి ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం జరిగింది? ధ్యానం ద్వారా ఏం జరిగింది? అసతోమ సద్గమయ, అసత్యాలను వీడి సత్య మార్గంలోకి వచ్చేసావు. ఇప్పుడు తమస్సుని జయించాలి. అంటే అంధకారాన్ని చీల్చుకుంటూ వెలుగు వైపు ప్రయాణం చేయాలి. అది తమసోమ జ్యోతిర్గమయ. ఎప్పుడైతే ఈ తమసోమ జ్యోతిర్గమయ అనేటటువంటి స్థితిలో ఈ అంధకారాన్ని దాటి లోపల బయట వెలుగుతో ప్రయాణం చేస్తూ, జ్ఞానంతో ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే లాస్ట్కి మృత్యోర్మ అమృతంగమయ, అది నిర్వాణం. ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.